ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయం ఇచ్చాడు. రండి ప్రియా దైవజన్మ, ఈ దినం కొరకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిచ్చిన వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనాన్ని మాత్రమే చదువుకుందాము. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. చదవబడిన వాక్యంలో నుండి నాతోనూ మాతో మాట్లాడి నీ స్వరం వినిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, మరి దేవుని పనిపాటల్లోనూ, దేవుని సువార్తలోనూ, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీరందరూ చాలా ప్రయాసపడుతూ, సువార్త కొరకు దాహం కలిగి తహతహలాడుతూ, సువార్త వ్యాప్తి చేయాలని, దేవుని రాజ్యం కట్టాలని మీరు ఆశపడుతూ ఉండొచ్చు కదండి. అయితే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో తీర్పు అనే మాట కనపడుతుంది. తీర్పు మనం చదువుకున్న మాటల్లో తీర్పు తీర్చకుడి. ఈ తీర్పు తీర్చకుడి అనే మాటను ఒకసారి చదువుకుందామా. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. ఏమండి? తీర్పు తీర్చబడుతుంది, తీర్పు తీర్చబడును అని ఉంది. అయితే మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఈ కొలత అనేది కాస్త పక్కన పెడితే, తీర్పు అనే దాని విషయంలో కొన్ని విషయాలు మనము మాట్లాడదాం. ఏమిటి అంటే, దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి చాలామంది ఏమంటారు అంటే, మీరు సువార్తకు వెళ్ళినప్పుడు మీరు యేసుప్రభువుని నమ్ముకోండి, యేసుప్రభువుని నమ్ముకోకపోతే మీరు నిత్య నరకానికి వెళ్తారు, అగ్నిగుండానికి వెళ్తారు అని మీరు చెప్పకండి, మీరు చెబితే తీర్పు తీర్చిన వాళ్ళు అవుతారు అని మరి కొంతమంది సువార్తను ఆటంకపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అయితే యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు సర్వలోకమునకెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఇది మనం ఎలాగా అర్థం చేసుకోవాలి, ఎలాగా వివరించాలి అని మనం ఒకసారి ఆలోచిస్తే, యేసు ప్రభు చెప్పినటువంటి సత్యమును మనకు అవగాహన అయినప్పుడు, మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ లేఖనాన్ని మనము వివరించగలం. ఇప్పుడు నరకానికి వెళ్ళిపోతామని మనం ఏం చేయాలంటే చెప్పవలసిన బాధ్యత ఉంది. ఈ తీర్పు తీర్చుకుడి అనే మాట సారాంశం ఏమిటంటే, నువ్వే రక్షణ పొందిన బిడ్డలను, నువ్వు పరిశుద్ధాత్మ పొందలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు భాషలు మాట్లాడలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోతావు, నీవు ప్రేమ లేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోతావు అనే మాటలు వాడకుండా చేయవలసిన పని ఏమిటంటే, ఒకవేళ ప్రేమ కలిగి ఉన్నారో లేదో నువ్వు దేవుని దగ్గర కనిపెట్టి దేవుని సన్నిధిలో ఓర్చుకొని ప్రార్థన చేసి వారిని ప్రేమలోకి నడిపించే బాధ్యత నీది. ఆ విషయంలో తీర్పు తీర్చక, పరిశుద్ధాత్మ పొందకపోతే, అనుభవం లేకపోతే దూషించి నువ్వు నరకానికి వెళ్ళిపోతావని తీర్పు తీర్చక, పరిశుద్ధాత్మను పొందేటట్లు నువ్వేం చేయాలంటే ఓర్పుగా ఆ పరిశుద్ధాత్మను గురించి వివరించి ప్రార్థించి మోకరించి కనిపెట్టి వారు పరిశుద్ధాత్మ పొందే వరకు
నువ్వు ప్రయాసపడితే బాగుంటుంది, కానీ నువ్వు తీర్పు తీర్చే విషయంలో అలా ఉండకూడదు. కానీ నువ్వు సువార్త ప్రకటించే విషయంలో తీర్పు తీర్చాలి. ఏమని యేసు ప్రభు చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఈ శిక్షకు గురవ్వకుండా, ఈ శిక్షలో మీరు పాలుపంపులు పొందకుండా మీరు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, మీరు నమ్మి బాప్తిసం పొందండి అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు తీర్పు తీర్చవద్దని చెప్పి ఆ ప్రభువే సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించాడు కదా. నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అని ఏమండి తెలియజేశాడు కదా అని అడిగితే, ఇక వీళ్ళు ఈ సువార్తను అడ్డగించే వారికి వారి నోట్లో నుంచి మాటలు రావు, దేవుని బిడ్డలారా. కాబట్టి కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడు చూడండి. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 56వ కీర్తన 5వ చరణములో, దినమెల్ల వారు మా మాటలను అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలనని తలంపే వారికి నిత్యము పుట్టుచున్నవి. దినమెల్లా ఈ స్వార్థ ప్రకటించే వారి మాటలు అపార్థం చేసుకుంటారు, సర్వసత్యం చెప్పేవారి మాటలు అపార్థం చేసుకొని ఏం చేస్తుంటారంటే, ఇక దేవుని సత్యంలోనికి రావటానికి చాలామంది ఇష్టపడరు, మొగ్గు చూపరు. ఎందుకని అంటే, బైబిల్ ఇలా ఉంది చూడయ్యా అంటే చూడకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు, మా దగ్గరికి వద్దంటే వస్తున్నావు అని ఏం చేస్తారు తెలుసా, తునీకరించి తీర్పు తీరుస్తుంటారు. ఈ విషయంలో ఏం చేస్తున్నావు నువ్వు? నీ సహోదరుని తునీకరించే విషయంలో, సత్యమును తునీకరించే విషయంలో, పరిశుద్ధాత్మను తునీకరించే విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? ఈ విషయాల్లో నువ్వు దిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అంతేగాని ఈ విషయంలో నువ్వు నేర్చుకోవని చెప్పవలసిన బాధ్యత ఉంది. తీర్పు నీ పని కాదు, అది న్యాయముగా తీర్పు తీర్చే దేవుడిదా పని. అయితే తీర్పు తీర్చాలి. ఏ విషయంలో తీర్పు తీర్చాలి అంటే, బాబు పరిశుద్ధాత్మను నువ్వు దూషిస్తే ఇహలోకమందైనను పరలోకమందైనను నీకు క్షమాపణ లేదు. మనిషి కుమారుని దూషించిన క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే ఇహలోకమందైనను పరలోకమందైనను నీకు క్షమాపణ లేదని చెప్పాలి. ఆ తీర్పు తీర్చాలి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తను అడ్డగిస్తున్న వారికి చెప్పాలి, సువార్త నమ్మకపోతే నిత్య నరకం ఉంది బాబు, ఆ నరకం నుండి తప్పించుకోవడానికే నీకు సువార్త ప్రకటిస్తున్నాం. ఒక వ్యక్తి ఒక లిఫ్ట్లో దిగుతున్నప్పుడు ఆ లిఫ్ట్ మధ్యలో ఆగిపోతే ఆ లిఫ్ట్లో నుంచి కిందకి దిగటానికి ఎన్ని ప్రయత్నాలు అయితే చేస్తామో, లేదంటే ఆ లిఫ్ట్కు నిప్పట్టుకుంటే ఆ కాలిపోతున్నటువంటి వ్యక్తిని తప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తామో అన్ని ప్రయత్నాలు సువార్త ద్వారా ప్రకటిస్తున్నాం. అంతే. నువ్వు తెలుసుకోకపోతే నీకు నష్టం వస్తుంది బాబు అని చెప్పే విషయంలో సూటిగా చెప్పాలి, ఆ తీర్పు తీర్చాలి. ఏమండి, ఇక సత్య వ్యతిరేకులుగా మాట్లాడుతున్నప్పుడు, సర్వసత్యం మీద యుద్ధం చేస్తున్నప్పుడు, బాబు ఒకసారి ఆలోచించు. నీవు సత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే తర్వాత న్యాయపీఠం దగ్గర నిలబడతావు, ఆలోచించు అని తీర్పు తీర్చాలి. ఈ విషయంలో తీర్పు తీర్చండి. కానీ మీరు నీ తోటి సహోదరుణ్ణి ఏమండి మరి ప్రవచనం రాలేదనో, కృపావరాలు పొందలేదనో, ఇంకేదో చేయలేదని నరకానికి వెళ్తాడని తీర్పు తీర్చక ప్రార్థన చేయి. మోకరించి వాళ్ళకు ప్రేమ ఉండాలి, వాళ్ళకు కృపావరం ఉండాలి, సర్వసత్యంలోకి రావాలి ప్రభువా అని వారి కొరకు ప్రార్థన చేయి. కానీ నీవు వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా ఉంటాను అని తీర్పు తీర్చక, నీ సహోదరుడు తప్పిపోతే వాడికి తీర్పు తీర్చక, అయ్యో నిన్నటిదాకా సత్యంలో ఉన్నాడు, ఈరోజు తప్పిపోయాడు, నిన్నటిదాకా యేసయ్యతో నడిచాడు, ఈరోజు సైతాన్తో నడుస్తున్నాడు
అని ప్రార్థన చేసి ఏం చేయాలి తెలుసా? మళ్ళీ ప్రేమతో క్రీస్తులోనికి వారిని తీసుకొని రావాలి. కాబట్టి ఇంకొక మాట మనం చూస్తే ఇర్మియా భక్తుడు అంటాడు. ఇర్మియా భక్తుడు ఏమంటాడంటే 8వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 8వ వచనంలో, మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరేలా అందరూ, నిజమే గాని శాస్త్రుల శాస్త్రుల కలహములు అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నవి. శాస్త్రుల యొక్క కలహములు, ఆ కలములు రాసే ఆ రాతలు అపార్థము చేస్తున్నాయంట. అపార్థం చేయకుండా ఏం చేయాలంటే దేవుని నీతికి మనం ఏం చేయాలి? అనుగుణంగా, దేవుని సత్యానికి అనుగుణంగా మనము మాట్లాడి ఏం చేయాలి తెలుసా? న్యాయమైన తీర్పును అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు క్రీస్తు బిడ్డవు కాబట్టి అన్యాయమైన తీర్పులకు వెళ్లకుండా, ఇదిగో ఆయన రాజ్యానికి రావాలంటే ఈ పని చేయాలండి అని చెప్పగలిగి ఉండాలి. అక్కడ తీర్పు అని వాళ్ళు కనిపించవచ్చు. అంటాను నిన్ను, ఏంటి మాకు తీర్పు తీరుస్తున్నావు, నరకానికి వెళ్తానంటే యేసు ప్రభు చెప్పాడండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు పరలోకానికి వస్తాడు, నమ్మని వాడికి శిక్ష ఉంటుందని చెప్పాడండి. దయచేసి ఇది నా మాట కాదు, యేసు మాట అని ఆ తీర్పు అవసరమైతే తీర్చవలసిన బాధ్యత నీకు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మను వ్యతిరేకించి పరిశుద్ధాత్మను దూషిస్తే నాయనా జాగ్రత్త. పరిశుద్ధాత్మను దూషిస్తే ఇహమందైనడు పరమందైనడు క్షమాపణ లేదని బైబిల్ చెబుతుంది అని ఆ విషయం చెప్పాలి, ఆ తీర్పు తీర్చాలి. వాళ్ళకి అర్థమై తిరిగితే బాగుపడతారు, లేకపోతే వాళ్ళ ఇష్టం. కాబట్టి ఈ విషయంలో మనము తీర్పరులుగా ఉండాలి. కొన్ని విషయాల్లో దేవునికి అప్పగించాలి అనేది ఈరోజు లేఖనము, సత్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దైవజనాంగమా, ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే, మీరు తీర్పు తీర్చుకుని అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలత చొప్పుననే మీకు కొలవబడును. మీరు కొలిసే కొలత ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ కొలత కొలుస్తామో, నీతి కొలత కొలిస్తే నీతి వస్తుంది. ప్రేమ పరిశుద్ధాత్మ నింపుదలతో నువ్వు నింపబడి పని చేస్తే ఆ కొలతే వస్తుంది. లేదంటే దుర్నీతితో స్నేహం చేస్తే ఆ కొలతే వస్తుంది. దుర్నీతికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? నీతిమంతులమై, దేవుని మాటను ఎరిగిన వారమై, దేవుని సత్యమును ప్రేమించే వారమై, సత్యము కొరకు పనిచేస్తే సత్యానికి స్తంభములుగాను ఆధారములుగా నిలబడి ఆయన రాజ్యం కట్టడానికి దేవుడు నిన్ను వినియోగించుకొని వాడుకుంటాడు. రండి ప్రియ దైవజనమా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. ఇత్తబడిన వాక్యం ఫలింపచేసి దినరక్షణ నీ పిల్లలకు దయచేసి మహిమా ఘనత ప్రభావాలు పొందమని చిన్న మనం మీ పాస్టర్ని చేర్చుకోమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.